ఎట్లాగో మన దేశాన్ని అమ్మేశారు, రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు అమెరికాకు అమ్మేశాడు. మన చేతులు ఏమీ లేదు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంటే వీళ్ళు దొంగలు, వీళ్ళకి ఎంతకు రాజకాంక్షనే ఉంది తప్ప ఎంతసేపు మోదీకి గెలవాలి, గెలుచుకోవాలి, మొత్తానికి ఈ దేశాన్ని అమ్మేసేయాలని అదాని అమ్మాయికి మొత్తాన్ని అమ్మేశాడు. ఇంకా మిగిలింది ఎవరైనా ఉన్నారంటే మనని కూడా అమ్మేస్తున్నాడు. ఒక్కొక్క మనిషి తల మీద ఒక వెల కట్టేసి ఇప్పుడు మనని అమ్మేసినట్టే చేసేసాడు. ఇక మనకు ముందు ప్రజాస్వామ్యం కాదు, ఇది నిరంకుశమైన పరిపాలన. దయచేసి దీన్ని గమనించండి. ఈ రాఘవ్ చెడ్డా లాంటోడు ఇంకెంతమంది ఉన్నారో దయచేసి ప్రజలు ఓటు వేసేటప్పుడు వాళ్ళ చరిత్రను కూడా ఒకసారి గమనించండి. అలాగే నటించే వాళ్ళకే స్థానం ఉంటుంది రాజకీయంలో. నాలాంటి వాళ్ళు ఫేర్గా ఉండే వాళ్ళకి రాజకీయాల్లో ప్రజలు కూడా నమ్మటం లేదు. పని చేస్తామమ్మ మమ్మల్ని ఎన్నుకోండి అని ప్రజలు నమ్మటం లేదు. పార్టీలు కూడా అలాంటి వాళ్ళకి మాకు సర్వీసే కావాలి, మాకు జీతాలు కూడా వద్దు, మాకు మీరు ఇచ్చే బెనిఫిట్స్ వద్దు మాకు, కానీ మేము నిస్వార్థంగా పని చేస్తామంటే మాకు టికెట్లు ఇవ్వరు. నువ్వు ఏ పార్టీలో చూసినా ఇలాంటి వాళ్ళం చాలా మంది ఉన్నాం, ఇవ్వరు. ఎందుకంటే మొన్న నేను లైవ్లో మాట్లాడుతుంటే నేషనల్ పార్టీ వాళ్ళు ఒక్కొక్కరు అంటున్నాడు, అమ్మ పుష్పాజీ आप ఢిల్లీ में रहना चाहिए, పార్లమెంట్ में रहना चाहिए, आपका जैसा लोग. వాడు ఇంకొకడు ఉగ్రవాదితో పోల్చాడు బీజేపీ వాడు, మన తెలంగాణ వాళ్ళని. ఆ విభజన అట్లా జరిగింది, అసలు అట్లాంటి సిస్టంలో పాకిస్తాన్ వాడు ఉగ్రవాది. నేను కనుక పార్లమెంట్లో ఉంటే వాడిని చెంప పగలు కొడుతుంటే అన్నా నేను, నిజంగా కొడుతుంటే నేను. రేణుకా చౌదరి గారు ఎలాగ ఉంటామంటారంటే, నేను ఆమె ఫాలోవర్ని కాకపోయినా ఆమె కొన్ని సిమిలర్ నాకు ఉన్నాయి లీడర్షిప్లో. సో నేను నిజంగా తన్నే వచ్చేదాన్ని. ఎందుకంటే నువ్వు ఇంతమంది చనిపోయి ఇంత ఆత్మ బలిదానాలు ఇంత బలిదానాలు చేసుకున్నావు, మనను వాడు ఎవడో బచ్చాగాడు లుచ్చాగాడు వాడు అలా మాట్లాడితే చూసి ఊరుకుంటున్నామే. తెలంగాణ బీజేపీ ఎంపీలు మనుషులా? వాళ్ళు తెలంగాణ వాళ్ళకి కారా? తెలంగాణ బిడ్డలు కాదా? వాళ్ళ ప్రాతినిధ్యం లేదా? వాళ్ళు వాయిస్ని పార్టీలో వినిపించారా? డైరెక్ట్గా అటాక్ చేయరా వాడిని? అది వెనక్కు తీసుకొని అని ఉంటే ఈరోజు వాళ్ళని నిజంగా కూడా పార్టీకి ఒక ఊపు వచ్చేది. ఈరోజు మా ఎంపీలు మాట్లాడలేదంటారు, తప్పు. క్లిప్పింగ్స్ ఇస్తాను నేను. మా ఎంపీలు అందరూ మాట్లాడారు ఈ సబ్జెక్టు మీద. రేవంత్ రెడ్డి గారు ఎంత ఫైట్ చేస్తున్నాడు. ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు మేము మహిళా బిల్లు పెడుతుంటే మాకు నెగిటివ్ చేస్తున్నారు, వీళ్ళంతా వ్యతిరేకము, మేము డెవలప్మెంట్ కోసం యాంగిల్లో చూస్తున్నాం. ఒక్క మహిళను 3 సార్లు ఓడగొట్టలేకున్నా చేతకాని దద్దమ్మ బీజేపీ పార్టీ. వెస్ట్ బెంగాల్లో ఆమెను ఓడగొట్టడానికో ఈ బిల్లు తీసుకొచ్చారు. అలాగే తమిళనాడులో భాషని తీసుకుపోయి హిందీని నేషనల్ ఒకటే భాష మాట్లాడాలని హిందీ తీసుకుపోయి రుద్దుతా అంటే మూతి పగలగొట్టారు. నీ భాష ఎవడు కావాలరా? నా మాతృభాష నాది, నా రాష్ట్ర భాషలోనే నేను మాట్లాడుకుంటానని పార్లమెంట్లో చట్టం ఉంది. అందులో ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడుకోవచ్చు, దానికి ట్రాన్స్లేట్ చేస్తారు. అది ఉన్నాక వీళ్ళు ఇంత నిరంకుశంగా ఈ రకమైన చేసి ఈ 11 సంవత్సరాలను ఏ రాష్ట్రాల్లో కూడా వాళ్ళని ఐడెంటిటీ డబ్బులేమో మనమే తీసుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి ఫైట్ ఏంటి? సెస్ మనం ఎక్కువిస్తున్నాం, డబ్బులు మన ఎక్కుపోతున్నాయి, మనకు తిరిగి ఇచ్చేదే ఉంది. రేపొద్దున డీలిమిటేషన్ అయితే మన ఎంపీలు ఎంత పెరుగుతారు? మా అంటే 5 7 పెరుగుతారు, ఆంధ్రలో కానీ తెలంగాణ. చంద్రబాబు నాయుడు గారు చూడండి ఎంత సరెండర్ అయిపోయారు. అవసరమా ఇప్పుడు మనకి? రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు కూడా వాయిస్ లేదు వాళ్ళకి. మొత్తం ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఈ 80 ఉన్నదానికి 50% యాడ్ చేస్తే ఎంతమంది వస్తారు వాళ్ళు? మనకు 50% ఉన్న పర్సంటేజ్ పాపులేషన్ పరంగా కులపరంగా తీసుకుంటే మనం కులపరంగా చేయమంటున్నామే, అది చేయరంట. ఇప్పుడు మొత్తం నార్త్ వాళ్ళైతే అసలు సౌత్ చచ్చిపోయినట్టే. కానీ ఒక చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చినంత మాత్రాన మొత్తం మారిపోతుంటారు దీనికి సంబంధించి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్గా మాట్లాడుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు. నాకు పార్టీలో ఇదివరకు టికెట్ ఇచ్చి ఉండొచ్చేమో, కానీ నీ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది కదా, అది గమనించాలి కదా. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి విధానం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నీ రాష్ట్రానికి నువ్వు నచ్చితే ఇంటికి వచ్చి భోజనం చేయి, రిలేషన్ పెట్టుకోవచ్చు, ఒక ముఖ్యమంత్రి మాట్లాడుకోవచ్చు, కానీ రాష్ట్రానికి నష్టం జరుగుతున్నప్పుడు చూసుకుంటూ ఊరుకుంటట్లేదు కదా. మాకు రావాల్సింది మాకు కావాలి, మాకు డీలిమిటేషన్ ఇప్పుడు చేయకు. ఇప్పుడు మేము పెడతాము, 2-3 రోజుల్లో పెట్టండి. డైరెక్ట్ మహిళా బిల్లుకి మేము వ్యతిరేకం కాదు, దమ్ముంటే పెట్టండి, బిల్లుకి మేము సపోర్ట్ చేస్తాం, మేము 100% సపోర్ట్ చేస్తామంటున్నాం. కానీ అది మాట్లాడకుండా ఈ ఒక చట్టాన్ని ముందు చూపించి ఈ 2 దొంగ చట్టాలను వెనక పెట్టుకొని ఇలాగించేద్దామంటున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే సపోర్ట్ చేయాలి? నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను, నాకేం భయం లేదు. బాబు సపోర్ట్ చేయకపోతే ఏమైతుంది? సపోర్ట్ చేస్తే ఏమైతుంది? చేసి ఉండే అవకాశం ఉండే మొన్నటి వరకు. ఇప్పుడు రాఘవ్ చెడ్డ గారు వచ్చేసాడు కదా, ఇంకా నీకు ఆ అవకాశం కూడా కోల్పోయావు. తప్పని పరిస్థితుల్లో వాళ్ళని సపోర్ట్ చేయాలి. ఇప్పుడు నువ్వు అమరావతి కట్టడానికి కోసమనో లేకపోతే సపరేట్గా నీకు ప్యాకేజ్ ఇస్తారమని అనుకుంటే ఇంతవరకు ఏం ప్యాకేజీలు వచ్చాయి చెప్పండి? ఆంధ్ర వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఆయన కోసం చేసుకున్నాడా, ప్రజల కోసం చేసుకున్నాడా? నేను నిజంగా కూడా ఆయన అంటే నాకు గౌరవం, రెస్పెక్ట్. నాకు అంత దళిత బిడ్డని నాకు ఒక అవకాశం ఇచ్చాడు, కానీ అంబేద్కర్ బిడ్డ నేను.
నేను అంబేద్కర్ బిడ్డను. మరి నాకు రెండోసారి కూడా నాకు టికెట్ ఇవ్వకుండా అవమానాలు పరచడంలో కూడా నేను అవమానాలు ఎదుర్కొంటున్నా, ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నా నేను. మరి అలాంటప్పుడు రాష్ట్రాలు ప్రాముఖ్యత, ఏ జనాలు మిమ్మల్ని నమ్మారో ఆ జనాలను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. మరి మీరు ఎందుకు చేయట్లేదు? మొన్నటి వరకు ఎందుకు ఆ మాట మాట్లాడట్లేదు? ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు కనమంటున్నారు. దేవుడా నవ్వొచ్చింది. దాని మీద అసెంబ్లీ పెట్టారు ముఖ్యమంత్రి గారు. దాంట్లో ఆడవాళ్ళు మాట్లాడే మాటలు వింటే భలే జోకుంటుంది. నువ్వు అబ్జర్వ్ చేయి సార్. ఇప్పుడు పిల్లల్ని ఎందుకు కనాలి సార్? మేము కంటే మేము ఎట్లా సాస్తాం సార్? మేము మీరు ఏమి ఇస్తారు మా పిల్లలకి అంటే? ఇప్పుడు మనకు ఎంపీ స్థానాల కోసం దక్షిణాది లోపల ఎంపీ స్థానాలు పెరగాలంటే మనం పాపులేషన్ అంటే మరి ఇద్దరి కంటేనే టికెట్ ఇస్తానన్నారే, అది మీరు చెప్పింది కదా అప్పుడు. మరి ఇప్పుడు ఇంతమందిని కంటే అంటే మిమ్మల్ని కనాలా? పిల్లల్ని పెంచడం ఎంత కష్టమైన పని సార్, మేము కనమన్నారు అమ్మాయిలు ఆడవాళ్ళు అసెంబ్లీలో. ఇప్పుడు మన పిల్లలు పెరగాలి ఎప్పుడు, మన సంఖ్య పెరగాలి ఎప్పుడు, మనకి ఎంపీలు రావాలి ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది? అసలు మహిళా బిల్లుకే చచ్చిపోతున్నారు ఇక్కడ. 33% ఇవ్వడానికే వస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ సీట్లు ఎగిరిపోతున్నాయి. మేము ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? డైరెక్ట్గా అంటున్నారు వాళ్ళకు 33% నేను ఇస్తాను అన్నాడు. అన్నాడా లేదా? నిన్నటి జరిగిన దాంట్లో కూడా చూడండి. ఇస్తానన్నప్పుడు జనాభాలో మేము ఓట్లు వేసడానికి పనికిరాం కదా. మాకు కూడా రాజకీయంగా అన్ని సమాన అవకాశాలు కావాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దానికి ఫస్ట్ నుంచి కూడా 33% ఇచ్చింది రాజీవ్ గాంధీ గారు. దానికి సపోర్ట్ చేసింది సోనియా గాంధీ, రాజ్యసభ దాకా తీసుకుపోయింది. ఖర్గే గారు మొన్న కూడా లెటర్ రాశారు మేము సపోర్ట్ చేస్తున్నామని ప్రధానమంత్రికి. ఇవన్నీ చెప్పారు దొంగలు. కాబట్టి నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వము చేస్తున్న కుటిలాలు. అలాగే ఈ రాజకీయం కోసం ఎలాంటి గడ్డి నగరుస్తారు వాళ్ళు. ప్రజలు కాదు, వాళ్ళకు పవర్ కావాలి. కాబట్టి అమిత్ షాను ఈ మోదీని ఎంత తొందరగా ఇంటికి పంపించాలంటే ఇలాంటి పిచ్చి పనులకు ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రాల్లో వాళ్ళను కంట్రోల్ చేయగలిగితేనే బాగుంది. ఈ రెండు రాష్ట్రాల గురించి ఇప్పుడు ఈ గేమ్ అంతా. ఫ్యూచర్లో కూడా ఉత్తరప్రదేశ్లో నుంచే మొత్తం మెజారిటీ పెరిగితే రేపు పొద్దున అక్కడే ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి దానికోసమే ఈ చట్టాను రెడీ చేసుకున్నారు. రైట్. సో ఇది మొత్తం మీద మాజీ మంత్రి పుష్పలీల గారు. సో రాఘవ చెడ్డా బీజేపీలో చేరడాన్ని ఆమె అయితే వ్యతిరేకిస్తూ ఉంది. ప్రజల పక్షాన నిలబడతాడు, ప్రశ్నిస్తాడు అనుకున్నటువంటి రాఘవ చెడ్డా బీజేపీలో చేరడం ఏంటంటూ ఆమె విమర్శిస్తున్నారు. మరోవైపు కల్వకుంట్ల కవిత పార్టీ మీద కూడా ఆమె ఓవైపు వెల్కమ్ చెప్తుంటే మరోవైపు తండ్రి మీద మరి ఏదైతే తెలంగాణ ప్రజల మీద సో బాణం ఎక్కుపెట్టి కల్వకుంట్ల కవిత నేనేదో సీఎం అవుతా అంటూ ఒక జయలలితలాగా మరి ఆమె ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదు. సో ప్రజల్ని మళ్ళీ మోసం చేయడానికే ఆమె పార్టీని పెట్టింది. 12 ఏళ్ల నుంచి ఎందుకు మౌనంగా ఉంది? ఎందుకు ఇప్పుడు తెర మీదకి వచ్చి తండ్రిని, బావను, అన్నను ప్రశ్నిస్తుంది? ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు పార్టీ పెట్టడం కూడా ప్రజల్ని మోసం చేయడానికే మరోసారి పెట్టడం కూడా మోసమే. సో ఇది టీఆర్ఎస్ తో మరోసారి కన్ఫ్యూజ్ చేయడానికే కవిత జనంలోకి వెళ్తుందంటూ పుష్పలీల గారు కామెంట్ చేస్తా ఉన్నారు. చూద్దాం కవిత ఎంతవరకు సక్సెస్ అవుతుంది, మరి ఎంతవరకు జనాలు టీఆర్ఎస్ను ఈ కొత్త టీఆర్ఎస్ను రిసీవ్ చేసుకుంటారు అనేది.